జై శ్రీరామ్. కొంతమంది పూజలు చేస్తూ మేము అది చేశాము, 1,00,000 బిల్వార్చన చేశాము, 1,00,00,000 బిల్వార్చన చేశామని గొప్ప గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ సనాతన ధర్మంలో మన ఆచరణలో ఏమి ఉంది తెలుసా? ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా, చిత్తశుద్ధి లేని శివపూజలు అది ఏలా, భాండశుద్ధి లేని అనుపాక మదిమేలా, విశ్వధాభిరామ వినురవేమా. ఫస్టు మనము ఆత్మ శుద్ధిగా పెట్టుకోవాలి. ఆత్మ ఎలా శుద్ధి అంటే, వాడు ముట్టుకున్నాడేమో, వాడు ఏం చేశాడో ఏమో, వాడు ఎంగిల్ చేసి ఇది అనేది ఆత్మ అనేది శుద్ధిగా లేదు. చిత్తము చిత్తము అంటే మనం ఒక పూజకు వచ్చినప్పుడు ఆ శివుని కైంకర్యం, ఆ పూజ కైంకర్యాలు మనము చూస్తూ ఉండాలి. కానీ అక్కడ వాళ్ళ ధ్యాస అంతా ఎలా ఉంటుందంటే, ఆ స్వామి ఫస్టు పూలు పెట్టినాడే, తమలపాకులు పెట్టినాడే, అది వేశారే అనేది స్వామిని గుళ్ళో అర్చక స్వాములని పేరు పెట్టే విధంగా వాళ్ళు ప్రవర్తన చేస్తూ ఉంటారు. కానీ అక్కడ వాళ్ళకి భక్తి అనేది లేదు. దేవుడు కేవలము భక్తి మాత్రమే చూస్తారు. భాండశుద్ధి, భాండము అంటే మనము వండుకునే పాత్రలు, అది శుద్ధిగా లేకుండా మడి 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 అని చిన్న చిన్న కొద్ది కొద్దిగా నీళ్ళలోనే కడిగేసి అలాగే పెడుతూ ఉంటారు. అంటే భాండము శుద్ధిగా లేనప్పుడు మనకి రోగాలు వస్తాయి. అందుకే భాండ శుద్ధి లేని అనుపాకము అది ఎలా అని అన్నారు. విశ్వధ అభిరామ వినురవేమ.